సంక్షేమం 100% 100:100 జరుగుతుందా? ఓకే, ఇవన్నీ కిరణ్ ఏది జరుగుతుంది. కిరణ్ ఏదో చెప్తున్నాడు సార్. ఒకటి ఫ్లెక్సీల గురించి చెప్పారు కేఎస్ ప్రసాద్ గారు. ఫ్లెక్సీలు అనేది మరీ అతిగా కట్టడం కూడా ఇబ్బంది, అతిగా కట్టడం కూడా ప్రమాదం. మనోహర్ గారి ఉద్దేశం ఏంటంటే, మీరు ఓన్లీ ఫ్లెక్సీలు కట్టి నాయకుల్లాగా ఫీల్ అవ్వకండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇందా నెల్లూరు ఎగ్జాంపుల్ చెప్పారు, ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడర్ తమ్ముడు కాబట్టి, ఆయన కూడా లీడర్షిప్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏదో పదవిస్తే కట్టుకోవచ్చు కార్యకర్తలు. ఇక్కడ మనోహర్ గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పని చేయలేను, నేను జనాల్లో తిరగలేను, లేకపోతే ప్రజలకు ఏదన్నా ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసులో సమస్య వస్తే నేను వెళ్ళలేను. నేను వెళ్లకుండా అధికారులు మా పార్టీ నుంచి నాయకులు వస్తున్నప్పుడు స్వాగతం సుస్వాగతం అని చెప్పి కింద దాసరి కిరణ్ అని చెప్పి బ్యానర్ వేయించుకున్నాను అనుకోండి, అలాంటి వాళ్ళ గురించి చెప్పారు. మీరు ఓన్లీ ఇక్కడ మేము వస్తున్నప్పుడు హడావిడి చేసేసి మీరు నాయకులు అని చెప్పి ఫీల్ అయిపోకండి, ప్రజల్లో కూడా మీరు తిరిగినప్పుడే మీరు నాయకుల కింద గుర్తిస్తాం మనం అనే ఇంటెన్షన్ తో చెప్పారు అక్కడ. సబ్మిషన్ కిరణ్, మళ్ళీ సబ్మిషన్. మీరు ఉదాహరణకి మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నా, కానీ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, తను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆల్రెడీ గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసిన ఫ్లెక్సీ కట్టాడు. రైడ్ కొత్త వచ్చి ఫ్లెక్సీ కట్టడం మానేది కానీ ఆవిడ అనుకోడు కదా. మీరు ఇందాక చెప్పిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్రదర్ విషయం చెప్తున్నా. ప్రూవెన్ ట్రాక్ ఉన్న ఒక ఎమ్మెల్యే గారి బ్రదర్ అన్నప్పుడు ఇతను ప్రూవ్ చేసుకోవాలంటే అధినాయకుడు దృష్టిలో పడాలంటే ఫ్లెక్సీ పెడతాడు, దాన్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేం. కానీ ఫ్లెక్సీ కట్టండి మీరు చెప్తే అర్థమవుతుంది అందరికి. కిరణ్ ఇక్కడికి ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీరు వాళ్ళ అధికార ప్రతినిధిగా మీ గమనం ఇక్కడ వినిపిస్తుంది దగ్గర మీ నియోజకవర్గంకి వచ్చినప్పుడు మీరు ఫ్లెక్సీ కడితే కిరణ్ అనే వ్యక్తి అధికార ప్రతినిధి హోదాలో ఎంత పని చేస్తున్నాడో, ప్లస్ ఇక్కడ నియోజకవర్గం మీద కూడా ఇతను పని చేసుకుంటూ 10 మంది దగ్గర సమాయత్తం అయ్యాడు అన్నది అధినేత దృష్టిలో పడకుండా ఓన్లీ అధికార ప్రతినిధి అంటే, ఇప్పుడు చూడండి నేను నెల్లూరు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, అతను నెక్స్ట్ ఒక నియోజకవర్గానికి రేస్ లో ఉన్నాడు, తాను ప్రూవ్ చేసుకోవడానికి అధికార ప్రతినిధి కన్నా రేస్ లో ఉన్నాడు. ఇవాళ మీరు కన్ఫైన్ అవుతానంటే ఎట్లా? దానికి మీ అధినేత పరంగా నాదేళ్ల కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు ఫ్లెక్సీలు అని చెప్పి కన్ఫైన్ చేస్తే ఎట్లా? ఇది చెప్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇంత పని చేస్తున్నానని మీరు చెప్తున్నారు, నేను ఇక్కడ పని చేసి ఫ్లెక్సీలు కట్టుకుంటే ఓకే, నేను పని చేయకుండా ఓన్లీ ఫ్లెక్సీలు కట్టుకున్నాను అనుకోండి, అది ఎవరిని చీట్ చేస్తున్నట్టు. ఇప్పుడు మళ్ళీ సబ్మిషన్, ఇంకో సబ్మిషన్. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి బ్రదర్ ఏ డిబేట్కి వచ్చి కూర్చుంటాడు చెప్పండి? విజయవాడ రెడ్డి గారు అడగండి, ఆయన అధికార ప్రతినిధి. మీకు మళ్ళీ చెప్తున్నాను, నియోజకవర్గం మీద మా పార్టీతో కలపొద్దు. ఒక్క నిమిషం ఉండండి. మీరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడిని మా పార్టీ కార్యకర్త కాదు ఆయన, మీరు ఆయన్ని చెప్పొద్దు, చెప్పాలి. మీరు ఫ్లెక్సీ కట్టారంటే నేను 2 పనుల దగ్గర అధికార ప్రతినిధి పని చేయట్లేదు కాబట్టి అతను ఫ్లెక్సీ కట్టుకోవడానికి అనర్హుడు కాదు. లోకల్లో అతను ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, లోకల్లో ప్రజల సమస్యలు లోకల్లో పనిచేయడం గురించి నేను చెప్పలే. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అంతసేపు అది కాదు కానీ యాప్ సంగతి కూడా చెప్పండి తర్వాత సింపుల్ గా. యాప్ సంగతి సార్, యాప్ సంగతి ఏముంది సార్, ఇప్పుడు ఎవరైనా యాప్లు పెట్టుకోవచ్చు. టీడీపీకి యాప్ ఉన్నాయి, మాకు యాప్లు ఉన్నాయి. ఆ యాప్ల్లో కమ్యూనికేషన్ వరకు వాడడం వరకు అయితే ఓకే. బట్ ఇక్కడ అబ్జెక్షనబుల్ థింగ్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మన డేటాని డిలీట్ చేసేస్తున్నారు, మన డేటాని మనం సేవ్ చేసుకోలేకపోతున్నాము. ఫేస్బుక్ చెప్పలేని ఉండండి, నా ఫేస్బుక్ కూడా 70,000 ఉండేది. నా ఫేస్బుక్ పేజ్ నా ఫేస్బుక్ పేజ్ ఫేస్బుక్ పేజ్ ఎత్తేసారు. చెప్తా మీ ఫేస్బుక్ పేజ్ ఎగిరిపోవటం కాదు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్